ఆర్ యు రెడీ? ఒకటి, ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఒకటి, నాతో పాటు చెప్పండి. ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఇది ఒక్కొక్కళ్ళు చెప్తున్న సాక్ష్యం. ఆ సాక్ష్యాలు మీకు అందిస్తాను. ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక యవనస్తుడు అంటున్నాడు, అన్నయ్య బాగా చదివా, ఇదిగా సర్టిఫికెట్లు, ఇదిగా ఎన్ని డిగ్రీలే, కానీ ఆఫీసులకు వెళ్తానా, ఇంటర్వ్యూల చుట్టూ తిరుగుతున్నా, అధికారుల చుట్టూ తిరుగుతున్నా, కానీ ఎంత మట్టికి ఉద్యోగం లేదు. నా జీవితం నాకే భారం అయిపోయింది. నా జీవితాన్ని వలన మా అమ్మా నాన్నకి ఏడుపు అయిపోయింది. నేను బతికి ఒక అర్థం లేదు, నేను బతికి ఒక విలువ లేదు. ఒక జంతువుకు విలువ ఉంది మా ఇంట్లో, నాకు విలువ లేదు. అతనే అనుకుంటున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనలా, ఎందుకంటే ఉద్యోగం లేకపోవడం వలన. ఇప్పుడు కూడా మా అమ్మా నాన్న దగ్గర డబ్బు అడిగి బతుకుతున్నా. నాకు సిగ్గుగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఆ భర్త గారు చెప్తున్న సాక్ష్యం ఇదే, అన్నయ్య నాకెందుకు తెలుసు అమ్మాయిని ఇచ్చింది, నాకు ఒక ఉద్యోగం ఉందని ఇచ్చారు, కానీ 6 సంవత్సరాలకే నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నా భార్యని, నా బిడ్డల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా అత్త మామ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు. నా సేవింగ్స్ 2 సంవత్సరాలు ఉపయోగపడుతున్నాయి, కానీ ఇప్పుడు ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లా. ఇక చచ్చిపోనిపించేస్తుంది నాకు బతికి అక్కర్లా. ఎందువలన? ఉద్యోగం లేక. భార్య భర్తలు చెప్తున్న సాక్ష్యం. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 పిల్లలు. ఒక ఆయనకి 1,20,000 రూపాయలు, ఇంకొక అతనికి ఆ భార్యకి 1,50,000 రూపాయలు, 2,70,000 రూపాయలు ప్రతి నెల డ్రా చేస్తున్నారు. వస్తుంది కదా అనుకొని చెప్పి ఒక మంచి కారు లోన్లో తీసుకున్నారు. వస్తుంది కదా డబ్బులని చెప్పి 3 బెడ్ అపార్ట్మెంట్ తీసుకున్నారు. బాగానే ఒక 6 నెలలు కట్టారు. ఈ ఎకనామిక్ రెసెషన్ ద్వారా, ఆర్థికంగా సంక్షోభం జరగటం వలన ఒకేసారి 2 ఉద్యోగం పోయింది. ఏం చేయాలి అర్థం కాల. మా కారు లాక్కని వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చా, మళ్ళా 2 వీలర్లో తిరుగుతున్నా. నాకు సిగ్గుగా ఉంది, నాకు అవమానంగా ఉంది, నా వల్ల కావట్లా, చచ్చిపోవాలనిపిస్తుంది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాను అన్నయ్య, పార్ట్ టైం ఉద్యోగం చేద్దామని. కానీ అక్కడికి వెళ్తే ఆ రాష్ట్రపతి మారాడు, నన్ను ఇప్పుడు పంపించేశాడు. 10 లక్షల రూపాయల అప్పులు చేసి మా అమ్మ నన్ను పంపించారు. ఇప్పుడు వడ్డీ కట్టలేక, నాకు ఉద్యోగం లేక మా అమ్మ ఏమంటుంది తెలుసా, మొత్తం నీకే పెట్టేశారా, ఇలా చేసావేంటి, మొత్తం ఇలా నీకే పెట్టేశావు, ఇప్పుడు మీ తమ్ముడు చెల్లికి ఎలా అంటున్నాను. ఏం చేయలేక అర్థం కావట్లా. ఉద్యోగం లేని వాళ్ళు అర్థం కాక, ఎలా బతుకును ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక, వేదన పడి, అవమాన పడిపోయి, తల వంచుకునేటట్టుగా ఏం చెయ్యాలో అర్థం కావట్లా. వార్తాపత్రికలలో ప్రకటించిన సంఘటన. అమ్మ నాన్నగారికి 2 మగపిల్లలు, బాగా చదువు చెప్పించారు. నాన్నకొక్కడికే ఉద్యోగం, అమ్మ గృహిణి. వీళ్ళిద్దరిని బాగా పెంచాడు, కానీ ఉద్యోగం రావట్లా. ఒకరోజు నాన్న అన్నాడంట, ఎంతకాలం మిమ్మల్ని పోషించాలరా, మీ కాళ్ళ మీద మీరు నిలబాలని మీకు అర్థం కావట్లేదా, ఇంకా ఎన్ని రోజులు. అన్న తమ్ముళ్ళు 2 మనస్తాపన చెంది విషం తాగి చచ్చిపోయారు. ఆ అమ్మ నాన్న మీద పడిపోయావు. రే పెద్దోడా, రే చిన్నోడా, ఏదో ఉద్యోగాన్ని అడిగాను కానీ ఇంత భయంకరం చేస్తాననుకోలేదు. ఈ రోజున ఉద్యోగం లేదని ఇటువంటి పనులు చేయడానికి కాదు. నేను చెప్పనా, సర్వశక్తి కలిగిన దేవుడు ఉద్యోగం లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉద్యోగం ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా, నువ్వు ఆయన కుమారుడవు. ఎందుకు తెలుసా, నువ్వు ఆయన కుమార్తెవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, వాటికి కొట్టు లేదు, నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటి కంటే బాహుశ్రేష్ఠులు కాదా? 1 కాసుకి 2 పిచ్చుకలు అమ్ముతున్నారు, 2 కాసుకి 4 పిచ్చుకలు అమ్మాలి, కానీ 5 పిచ్చుకలు అమ్ముతున్నారు. ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఆఫర్గా ఇస్తున్నారు. ఆఫర్గా ఇచ్చింది కూడా నాకు తెలవకుండా కిందకి పడదు, నాకు తెలవకుండా చావదు. అలాగైతే మీ తలలో వెంట్రుక కూడా నాకు తెలవకుండా కిందకి పడదు. ఈ రోజున ఉద్యోగం లేదని నువ్వు అవమానపడుతున్నావని, నీకు ఏమీ లేదని నా దేవునికి తెలుసు. నిన్ను ఎలా పోషించాలో ఆయనకి తెలుసు. నీ దగ్గర డబ్బు ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు, నీకు వస్త్రాలు ఎలా ఇవ్వాలో తెలుసు. వివాహమైతే నీ భార్యని బిడ్డల్ని ఎలా పోషించాలో ఆయనకి తెలుసు.
అద్దె ఎలా కట్టాలో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను నడిపించగలడు. ఆయన ఏమీ లేని చోటున, ఏమీ లేని చోటున, నీళ్లు లేని చోటున నీళ్లునిచ్చాడు ఆయన. చీకటిగా ఉన్న చోటున వెలుగునిచ్చాడు ఆయన. వస్త్రాలు లేని చోటున వస్త్రాలు ఇచ్చాడు. ఆరోగ్యం లేని చోటున ఆరోగ్యం ఇచ్చాడు. నిరీక్షణ లేని చోటున నిరీక్షణ ఇచ్చాడు. ఆహారం లేని చోటున ఆహారం ఇచ్చాడు. ఆరోగ్యం లేని చోటున ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతమందికి చెయ్యగలిగితే నా దేవుడు అనేది నేను నీకు చేస్తా. ఉద్యోగాలు లేవని ప్రభుత్వం మీద తిరగబడద్దు. ఆమేనండి. మళ్ళా ఉద్యోగాలు లేవని ప్రభుత్వం మీద తిరగబడద్దు. ఉన్న వాళ్ళకే జీతాలే ఒక సత్తనరాళ్ళు. ఉద్యోగాలు లేవని ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, కలెక్టర్ల ఆఫీసుల ముందల, ఎస్పీల ముంద ఆఫీస్ ఎదుట నిలబడద్దు. నిన్ను పోషించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఈ అన్ఎంప్లాయిడ్ని తన రక్తముతో కొట్టేసేసి ఎంప్లాయిడ్ అని చెప్పగలిగిన సమర్థుడు ఆయన. ఇస్సాకు గెరారు ప్రాంతములో అక్కడ ఉన్న వాళ్ళందరూ కరువు అనుభవిస్తుండగా, వాళ్ళు విత్తిన పంట చూడలేనప్పుడు ఇస్సాకు దేవుని వైపు తిరిగి విత్తనాలు విత్తగా 100 రెట్ల పంటను చూసినప్పుడు, తోటి వారికి ఉద్యోగాలు లేకుండా ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్న నీకు ఈ రోజున ఒక దీవెన విడుదల చేస్తున్నాను. నీకు ఉద్యోగం అనుగ్రహింపబడును గాక. ఇస్సాకు మీద కొమ్మరించిన దీవెన ఇక్కడ ఉద్యోగం లేని వారందరికీ ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పోషించగలిగిన సమర్థుడు ఆయన. ఒకే ఒక జీవితం. ఆమేనండి. ఒకే ఒక జీవితం. చచ్చిపోతారు. ఎందుకండి చచ్చిపోయేది? అమ్మో ఈ కష్టాలు చూడలేను, అమ్మో ఈ ఇబ్బంది చూడలేను. చూడాలా? ఈ మాట ఒకటి గమనించండి. ఈ లోకములో నువ్వు అకస్మాత్తుగా జన్మించలేదు. మరలా ఈ లోకములో నీవు గబుక్కున పుట్టలేదు. ఈ లోకములో నిన్ను ఎందుకు తెలుసా? ఆ పట్టణములో, ఆ రాష్ట్రములో, మనల్ని ఈ పట్టణములో, ఈ రాష్ట్రములో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో. నువ్వెక్కడ జన్మించావు, దేవుని ఉద్దేశం నిన్ను అక్కడ తీసుకెళ్ళాలి అని. నువ్వెక్కడ జన్మించావు? పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా వీధిలో, పలానా హాస్పిటల్లో, పలానా చోటున నువ్వు జన్మించావు. నా దేవుని యొక్క ఉద్దేశం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని, ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఈ స్థాయిలోనికి, ఈ డ్రీమ్ జాబ్లోనికి, ఈ డ్రీమ్ స్థానంలోనికి, ఈ డ్రీమ్ ఉన్నత స్థానంలోనికి నిన్ను తీసుకెళ్ళాలని ఆశ. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మన దేవుడు నిన్ను హై జంపులు చేపాడు. ఆమెనండి. లాంగ్ జంపులు ఉండవు. నిన్ను తీసుకెళ్తాడు. ఘనత గుండా, ఇరుకు గుండా, ఆకలి గుండా, సక్సెస్ గుండా, విజయం గుండా, దుఃఖం గుండా, ఆనందం గుండా, ఘనత గుండా. అప్పుడు ఇక్కడికి నువ్వు రావాలి అంటే ఇవన్నీ చూడాలి. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? యోసేపుని దేవుడు జన్మింపజేశాడు. అక్కడ నుండి అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఐగుప్త దేశములో రాజుగా చెయ్యాలి. ఒకేసారి హై జంపు తీసుకెళ్ళా. అందువలన అతన్ని గుంట్లో పడేయాల్సి వచ్చింది. ఆమేనండి. అక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? గట్టి చెప్పండి. అక్కడికి వెళ్ళాలా? అందులో ఎక్కడ పడేయాల్సి వచ్చింది? అందువలన అన్నయ్యలు ఇంకొకరికి అమ్మాల్సి వచ్చింది. అక్కడి నుండి పొతీఫర్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుండి నింద మోపింది. అక్కడి నుండి చెరసాలకు వచ్చాడు. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు. ఉండండి, మన బాధ ఇదే. ఎక్కడికి వచ్చే లోపల ఏమేం జరుగుతాయో మొత్తం చెప్పి వచ్చు కదా. నేను కూడా దేవుడు నిన్ను అడిగా,
దేవా ఎక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్ళే లోపల రే బాబు నువ్వు గుంట్లో పడతావురా, ఒరే నాయన నీకు ఇలాగైద్దిరా అని చెప్పొచ్చుగా. అలా గనక ఫస్టే చెప్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడు. ఇక్కడికి వచ్చినాక అప్పుడు అనుకుంటావు నాయనా ఇందుకోసమేనా అని. ఈ పగటి వేళ నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు నువ్వు ఆకలి కొంటున్నావే, ఆమెనండి. ఆర్థిక ఇబ్బంది పడుతున్నావే, ఏ సమస్యలు గుండా వెళ్తున్నావే, అవమానం గుండా వెళ్తున్నావే, అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయే. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను కొట్టుకుంటూ ఉన్నానండి. దేవుడు నాకు నేర్పించిన సత్యం. ఆర్ యు రెడీ? గుంట, ఆమెనండి. పొతీఫర్ ఇల్లు, నింద, చెరసాల, ఉన్నత స్థానం. ఉండండి ఊరికే అన్నారు ఆమెన్. ఇప్పుడు కరెక్ట్గా అంటారు. గుంటలో కొన్ని గంటలే ఉన్నాడు. పొతీఫర్ ఇంట్లో కొన్ని నెలలే ఉన్నాడు. నింద కొన్ని సంవత్సరాలే, చెరసాల కొన్ని సంవత్సరాలే, సింహాసనం. ఓ హల్లెలూయా. నువ్వు పడే కరువు కొన్ని రోజులే, నువ్వు పడే కన్నీరు కొన్ని రోజులే, నువ్వు పడే ఆర్థిక ఇబ్బంది కొన్ని రోజులే, నువ్వు పడే పస్తులు కొన్ని రోజులే. నీకిచ్చే ఘనత ఈ పగటి వేళ చావొద్దు. ఒక ఉద్దేశం నీ పట్ల ఉంది. దేవునికి ఒక నిర్ణయం నీ పట్ల ఉంది. నువ్వు నిలబడు, నిన్ను నా దేవుడు ఆ స్థానానికి తీసుకెళ్తాడు.